హలో అందరూ ఎలా ఉన్నారు? నేను, విష్ణు, పాప, మా వదిన వాళ్ళందరం కలిసి అయితే బెంగళూరుకి వెళ్తున్నాము. విష్ణు వాళ్ళ సొంతూరు, మా అత్తయ్య గారి ఇల్లు అనమాట. సో విష్ణు వాళ్ళ ఊళ్ళో శ్రీ వేణుగోపాల స్వామి తిరునాళ చాలా అద్భుతంగా జరుగుతుందన్నమాట. ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క విశేషత అయితే ఉంటుంది కదా. బెంగళూరులో శ్రీ సంతాన వేణుగోపాల స్వామి తిరునాళ అయితే 10 days జరుగుతుంది. ఈరోజు స్వామివారి కళ్యాణం, రేపు మాది ఉభయం అన్నమాట. ఒక్కొక్క క్యాస్ట్ వాళ్ళు అయితే ఉభయాలు అయితే జరిపించుకుంటారు. స్వామికి అద్భుతంగా చేస్తారు. నేను దాని గురించి మళ్ళీ ప్రత్యేకంగా వేరే వీడియో అయితే పెడతాను, స్వామి విశేషత గురించి. ఇంకా మధ్యలో అయితే రాజంపేట అన్నమాచార్య కాలేజ్ అయితే వచ్చింది. ఇక్కడ అక్క బావ ఇద్దరు ప్రొఫెసర్స్గా పనిచేస్తున్నారు. నేను ఈ కాలేజ్కి రాగానే మళ్ళీ నాకు బీటెక్ డేసే గుర్తుకొచ్చాయి. నేను చదివింది అన్నమాచార్యనే, కానీ కడప బ్రాంచు. సో మాకు క్యాంపస్ ఇంటర్వ్యూ సెలక్షన్స్ కోసం అయితే రాజంపేటకే పంపించేవాళ్ళు. సో రాజంపేటలో ఇప్పుడైతే యూనివర్సిటీ అయ్యింది అన్నమాచార్య. సో ఇంకా అయితే మేము క్యాంటీన్కి వచ్చాము. పాప అయితే వాళ్ళ పెద్దమ్మని ఎక్కేసింది, ఐస్ క్రీము లేస్ అయితే తినిపించింది. సో ఇంకైతే ఈ కాలేజ్లో రాగానే క్యాంటీను ఈ అన్నీ చూడగానే నాకు మళ్ళీ పాత డేసే గుర్తుకొచ్చాయి. మేము సిఆర్టీ ట్రైనింగు, ఇంటర్వ్యూస్ కోసం అయితే ఇక్కడికైతే వచ్చేవాళ్ళము. సో ఇంకా 1 hour అట్లా అక్క బావతో అయితే టైం స్పెండ్ చేసేసి టాటా బాయ్ బాయ్ అని చెప్పేసి అయితే మళ్ళీ మేము మా ఊరికి స్టార్ట్ అయ్యాము. సో మా ఊరు ఎక్కడ వస్తుందంటే రాజంపేటలో ఎన్టీఆర్ సర్కిల్, ఇన్ బిట్వీన్ కోడూరుకి అండ్ రాజంపేటకి మధ్యలో ఉంటుందన్నమాట ఈ బ్రిడ్జు. సో ఈ బ్రిడ్జ్ ఎక్కితే ఒక 20 minutesలో అయితే మేము బెంగళూరుకి అయితే రీచ్ అవుతాము. ఇది సాయి నగర్ అంట. సో ఇంకా ఇది ఫుల్ పల్లె వాతావరణం అన్నమాట. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఈ తిరునాళ వచ్చి ఎల్లమ్మ తిరునాళ తర్వాత జరుగుతుంది మనకి. ఇక్కడ ఎల్లమ్మ తల్లి తిరునాళ కూడా జరుగుతుంది, అది కూడా చాలా గొప్పగా చేస్తారు. ఇంకా అయితే మేము మా అత్తయ్య ఇంటికి అయితే ఇంకా ఆల్మోస్ట్ 5 minutesలో అయితే రీచ్ అయిపోతాము. ఇక్కడ మనకి బెంగళూరు బస్ స్టాండ్ కూడా ఉంటుందన్నమాట. ఒక 1000 ఇల్లులు అయితే ఉంటాయి. పెద్ద ఊరైతే ఏం కాదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.